జై శ్రీరామ్. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? పాలిస్తున్నారా, పడుకున్నారా? దేవాలయం మీద ఆ రకంగా దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నాడు మన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్? మీరంతా పాలిస్తున్నారా, పడుకున్నారా? ఎవరినో ఒకరిని పట్టుకుని తీసుకొస్తారు, పిచ్చోడు అని చెప్పేసి చూపిస్తారు. ఇదేనా జరుగుతుంది? ఎందుకు అలా అన్ని చోట్ల? అంటే మీకు చేత కాదా పాలించడం ఏంటి? ఇన్ని రకాల దాడులు జరుగుతుంటే దేవాలయాల మీద, మొన్నటికి మొన్న పిఠాపురంలో విగ్రహాలు కొలగొట్టారు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నెల్లూరు దగ్గర రథం తగలబెట్టారు. తర్వాత మళ్ళీ ఇది ముఖ ద్వారం పగలగొట్టారు. మరి ఏం చేస్తున్నారు అసలు మీరంతా కూడా? మీకు పాలన చేత కాకపోతే రాజీనామాలు చేసి తప్పుకోండి. అర్థమైందా? అంతేగాని ఇక ఈ మా మనోభావాలతో ఆడుకోవాలని చూస్తే కనుక ఇక మీకు చొక్కలే. అర్థమైందా? మీరు ప్రజా పాలకులు అనుకుంటున్నారేమో. పాలకులు కాదు, మీరు సేవకులు మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎన్నుకుంటేనే మీరు గెలిచారు ఇక్కడ. అంతేగాని మీకు నచ్చినట్లు మీరు చేస్తామంటే కనుక ఊరుకునే సమస్య లేదు ఇక్కడ. అర్థమైందా? మరి ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పట్టుకొని మతిస్థిమితం లేదు అంటే మతిస్థిమితం లేదని చెప్పేసి ముందే ఏమైనా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేస్తున్నారా ఏమి? నాకు అర్థం కాదు. ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు ఇలా మతోన్మాదం చేసే వాళ్ళంతా కూడా మతిస్థిమితం లేదని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారా వాళ్ళకి? సో ప్రతి ఒక్కటి కూడా యాక్షన్ తీసుకోకపోతే రియాక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది. మరి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి సంబంధించిన రిజల్ట్ మాకు వెంటనే కావాలి. చేత కాకపోతే పాలకులు పాలన నుంచి తప్పుకోండి. అర్థమైందా? దిస్ ఈస్ ద స్ట్రాంగ్ సివియర్ వార్నింగ్. జై శ్రీరామ్.